నమస్తే కర్కాటక రాశి వారికి మార్చి 2025 విశేషాలతో ముందుకు వెళ్దాం. ఈ నెలలో మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి. కెరీర్, వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిపై వివరంగా తెలుసుకుందాం. కెరీర్, వ్యాపారం. ఉద్యోగస్తులకు ఈ నెల మెరుగైన అవకాశాలను తెస్తుంది. కొత్త ప్రాజెక్టులు, ప్రమోషన్లు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సృజనాత్మక రంగాల్లో ఉన్నవారు ఈ నెలలో మంచి గుర్తింపు పొందుతారు. కొంత ఒత్తిడి ఎదురవచ్చినప్పటికీ మీ కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఈ నెల కొన్ని ఉత్కంఠభరితమైన తరుణాలను కలిగించవచ్చు. కొత్త పెట్టుబడులకు అనుకూలమైన సమయం కాదని చెప్పవచ్చు. ఉన్న వ్యాపారాన్ని స్థిరంగా కొనసాగించడమే ఉత్తమం. వినియోగదారులతో మంచి సంబంధాలు కాపాడుకోవడం ద్వారా లాభాలను పెంచుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి. ఈ నెలలో ఆర్థికంగా మెరుగుదల కనిపించనుంది. కొత్త ఆదాయ మార్గాలు రావచ్చు, కానీ ఖర్చులు కూడా తగినన్ని ఉంటాయి. అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పెట్టుబడులు తెలివిగా ప్రణాళికాబద్ధంగా పెడితే భవిష్యత్తులో మంచి ఫలితాలను అందుకోవచ్చు. ప్రేమ, దాంపత్య జీవితం. కుటుంబ జీవితంలో కొన్ని తేలికపాటి అపార్థాలు తలెత్తవచ్చు. అయితే సంయమనం పాటిస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామితో మరింత సమయాన్ని గడిపి బంధాన్ని బలంగా మార్చుకోవచ్చు. వివాహితులకు ఈ నెల సంతోషాన్ని తెచ్చే అవకాశాలున్నాయి. ఒకరికొకరు అర్థం చేసుకోవడం వల్ల మీ రిలేషన్షిప్ మరింత గాఢమవుతుంది. ఆరోగ్యం. ఆరోగ్యపరంగా కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉండొచ్చు, కాబట్టి ధ్యానం, యోగా వంటి వాటిని అలవాటు చేసుకోవడం మంచిది. జీర్ణ సంబంధిత సమస్యలు లేదా అలసట పెరగొచ్చు, కాబట్టి ఆహార నియమాలు పాటించాలి. శుభ సమయాలు. ఈ నెలలో 5వ, 18వ, 29వ తేదీలు అదృష్టాన్ని కలిగించే అవకాశముంది. ముఖ్యమైన నిర్ణయాలను ఈ రోజుల్లో తీసుకోవడం మేలు చేస్తుంది. జాగ్రత్తలు. ఆర్థికంగా తొందరపడి ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడాలి. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు విశ్రాంతి తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో మెరుగైన సంబంధాలను కాపాడుకోవాలి. కొత్త పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మొత్తంగా మార్చి 2025 కర్కాటక రాశి వారికి కొంత ఊహించని మార్పులను తెచ్చే నెలగా మారబోతోంది. సరైన ప్రణాళిక, సహనం, అంకిత భావంతో ముందుకు సాగితే విజయాలు మీవే. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది.